డైరెక్టర్ శంకర్, వన్ ఆఫ్ ద మోస్ట్ నౌడ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. శంకర్ సినిమాలంటే ఆహా అన్నంత క్రేజ్ ఉంటుంది కదా. అసలు శంకర్ సినిమాలు ఎప్పుడో తీసినవైనా ఇప్పటిదాకా ఇంకా ఆడియన్స్ని అబ్బురు పరుస్తూనే ఉంటాయి. కానీ ఎందుకో ఈ మధ్య డైరెక్టర్ శంకర్ కాస్త సైలెంట్ అయ్యారు. మినిమం గ్యారంటీ సినిమాలు తీయడం కూడా కష్టమైపోతుంది. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ఎందుకంటే సంవత్సరాన్ని శంకర్ నామ సంవత్సరంగా మార్చుకోవచ్చేమో పేరు. బికాజ్ 2 భారీ పాన్ ఇండియా మూవీస్తో డైరెక్టర్ శంకర్ కంబ్యాక్ ఇస్తున్నారు కాబట్టి. తీసిన ప్రతి సినిమాతోనూ సెన్సేషన్ సృష్టించడం, బాక్స్ ఆఫీసును షేక్ చేయడం, హీరోలకు తిరుగులేని పేరు రావడం చాలా కొద్ది మంది దర్శకులకు మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటి దర్శకుల్లో శంకర్ ఒకడు. కానీ రోబో తరువాత శంకర్ మార్క్ సినిమా ఇంతవరకు రాలేదు. ఆ లోటు కోలీవుడ్ ను చాలా కాలంగా వెంటాడుతోంది. ఒకప్పుడు హాలీవుడ్ కు ధీటుగా ఇండియాలో సినిమాలు అంటే శంకర్ పేరు మాత్రమే వినిపించేది. కానీ గత 14 ఏళ్లుగా శంకర్ స్పీడ్ తగ్గాడు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు శంకర్ కు మంచి రోజులు రాబోతున్నాయి. ఇండియన్ సినిమాకు అలాగే వరల్డ్ సినిమాకు శంకర్ అంటే ఏంటో చూపించాలనుకుంటున్నాడు. ఈ ఏడాదే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఏళ్లకు ఏళ్లు నిర్మాణంలో ఉండిపోయిన శంకర్ డ్రీమ్ ప్రాజెక్టు భారతీయుడు 2 మే చివరి వారంలో రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. మే 31న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇక గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లో రిలీజ్ ఖాయమైనట్లు ప్రచారం సాగుతోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలనుకుంటున్నాడట దిల్ రాజు. శంకర్ లాంటి దర్శకుడు కొత్త సినిమాతో తిరిగొస్తున్నాడు అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మినిమం 1000 కోట్ల సినిమాను ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి శంకర్ ఆ మార్కును, ఎక్స్పెక్టేషన్స్ ను అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. మేలో భారతీయుడు 2 అలాగే డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ తో భారతీయ సినిమాకు తన వంతుగా 2000 కోట్లను అందిస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.